సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి వరంగల్ టూర్ క్యాన్సిల్ అయింది. గత 2 రోజుల నుంచి ఢిల్లీలో బిజీగా ఉన్న సీఎం ఇవాళ కూడా అక్కడే ఉండనున్నారు. పార్టీ అధిష్టానంతో ఇవాళ కీలక అంశాలపై చర్చించనున్నారు. దీంతో ఇవాళ షెడ్యూల్ ని రేపటికి వాయిదా వేశారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ ఎంపికపై అధిష్టానం పెద్దలతో మాట్లాడామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ, బీఆర్ఎస్ అప్రజాస్వామిక ప్రకటనలు చేస్తుందన్నారు బట్టి. అందుకే ప్రజల తీర్పును కాపాడడానికి కలిసి వచ్చే వాళ్లను కలుపుకుని పోతామన్నారు చెప్పారు. ఎన్టీఆర్ కు, రామోజీరావుకు తెలుగు జాతి మర్చిపోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. వారిద్దరికీ భారతరత్న సాధించడమే తమ కర్తవ్యమని అన్నారు. నటులు, కళాకారులకు రామోజీరావు జీవితాన్ని ఇచ్చారన్నారు చంద్రబాబు. ఆయన గౌరవార్థం విశాఖపట్నంలోని చిత్రనగరికి రామోజీ పేరు పెడతామని చెప్పారు. అమరావతిలో ఓ రోడ్డుకు ఆయన పేరు పెడతామని చెప్పారు. ఢిల్లీలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఓవైసీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన ఇంటిపై సిరాజల్లి రాళ్లదాడి చేశారని ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. ఢిల్లీలో ఎంపీల భద్రతకు భరోసా కల్పిస్తున్నారా లేదా అని ట్విట్టర్ ద్వారా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే రైతుల అభిప్రాయాలను తీసుకుంటున్నామని అన్నారు. తమ ప్రభుత్వాన్ని హర్షించకపోగా రైతు భరోసాను జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. సిద్దిపేటలోని కోమటి చెరువులో పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న బోట్ వలను తట్టుకుని ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తాళ సహాయంతో బోటును ఒడ్డుకు లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో బలమైన గాలులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న మొన్న జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 10.6, మల్యాలలో 10.5, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై చేతుబడి చేశారన్న ఆరోపణలతో 2 మంత్రులు అరెస్ట్ అయ్యారు. పర్యావరణ శాఖ సహాయ మంత్రి షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆనం రమీజ్లను అరెస్టు చేసిన 7 రోజుల కస్టడీ విధించారు. ఇద్దరు మంత్రులు భార్యాభర్తలే. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వచ్చే నెల 12న జరగనుంది. పెళ్లి మొదటి శుభలేఖను కాశీ విశ్వనాథునికి సమర్పించారు. ఒక్క వెడ్డింగ్ కార్డు ధర 6.5 లక్షలు ఉంటుందని అంటున్నారు. శుభలేఖలో 3 కేజీల వెండి, దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంగ్లాండ్తో జరిగిన 2 సెమీఫైనల్ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల టార్గెట్తో దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.